అందరికీ ప్రపంచ మేధావి, సంఘ సంస్కర్త, భారత రాజకీయవేత్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఈ దేశ మహిళలకు దిక్సూచి, భారత రాజ్యాంగ నిర్మాత, పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాలకు ఆరాధ్య దైవం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మహనీయులకి ఘన నివాళులు పోలేపల్లి గ్రామం తరపున అర్పిస్తూ పేరు పేరున ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, యువకులు ఆలోచన చేయాలి. చాలామందికి చాలాసార్లు సుమారుగా 10 సంవత్సరాల నుంచి చెప్తూ వస్తున్నాం, ఏ మహనీయుని గురించి అయినా సరే మనం వాస్తవిక చరిత్ర తెలుసుకోకపోతే ఆ జాతి మనుగడ ఖచ్చితంగా అంతరించిపోతుంది. మహనీయుల ఆశయాల పట్ల మనం పనిచేయకపోతే ఆ సమాజమే రేపొక రోజు చీకట్లకు నెట్టివేయబడుతుంది. ఆనాటి కాలం నుంచి, వేదకాలం నుంచి మొదలు పెడితే నేటి వరకు అభూత కల్పనలే వాస్తవమని ప్రతి ఒక్కరిని నమ్మించి అదే నిజమని మన పైన రుద్దుతూ వచ్చారు. రేపటి సమాజం ఈరోజు మా మిత్రులు చెప్పినట్లు డిగ్రీలతోని పోటీ పడే కానుంచెలి పెయింటింగ్ పనికి తెల్లబడలు వేసుకొని రాజకీయాలు చేయడానికి పోటీ పడుతున్నాం. చూడు, మనం మన సమాజాన్ని మనమే వెంటికి తీసుకుపోతున్నాం, వెనక్కి తీసుకుపోతున్నాం. దయచేసి చదవండి. చదివే మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మన పిల్లలకు అద్భుతమైనటువంటి చదువును అందించినప్పుడు మాత్రమే ఈ సమాజం పైన, ఈ దేశం పైన మనం ప్రపంచంతో పోటీ పడే విధంగా మనం ముందుకెళ్ళవచ్చు. ఈ దేశాన్ని ఫ్రెంచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, యూరోపియన్లు, మొఘలాయిలు, క్రైస్తవులు, ఈ విధంగా ఎంతమంది ఈ దేశాన్ని పాలించినా మనల్ని మన హక్కులకు దూరం చేసింది మన దేశం వాళ్ళే. మనకు మన హక్కులను కాలరాసింది మన దేశం వాళ్ళే. మన పోరాటం ఏ రోజుకైనా కూటి కోసమే జరిగింది. దేవుని పుణ్యాన ఈరోజు ఇలాంటి మహనీయులు సాహు మహారాజు కానుంచి మొదలు పెడితే పూలే, పెరియర్, ఈ విధంగా ఎంతోమంది సంఘ సంస్కర్తలు, భాగ్యరెడ్డి వర్మ కానుంచి ఎంతోమంది, హేమలత లవణం, ఈ విధంగా ఎంతోమంది మహనీయుల కృషి వల్ల ఈరోజు అద్భుతంగా మనం నేను ఈరోజు ఈ బట్టలు వేసుకున్నా, మీరు కూడా తెల్ల బట్టలు వేసుకొని ఈరోజు ఇక్కడ మైకు పట్టుకొని మాట్లాడే పరిస్థితికి వచ్చినామంటే దానికి వారి యొక్క కృషి, వారి యొక్క శ్రమ వల్లనే ఇది సాధ్యపడింది. మిత్రులారా, ఒకసారి ఆలోచన చేసుకోండి. 50 సంవత్సరాల ముందుకెళ్తే మన తండ్రులే చదువుకోలేని పరిస్థితి. కానీ సుమారుగా 134 సంవత్సరాల క్రింద ఒక మహనీయుడు, వారి తల్లిదండ్రులు కూడా గుర్తించలే, మా కడుపున ఇది ప్రపంచానికే మేధావి, భారతరత్న, ఈ దేశానికి దిక్సూచి అయినటువంటి అంబేద్కర్ గారు మా కడుపున పుట్టి ఈరోజు ప్రపంచ మేధావిగా ఎదుగుతానే ఆ తల్లిదండ్రులు కూడా ఆ రోజు గుర్తించలేదు. పుట్టెడు దుఃఖం, అప్పులు, బతకడానికి తిండి పెట్టే పరిస్థితులు లేనటువంటి కుటుంబం, పేద కుటుంబంలో పుట్టిండు. ఆ రోజు భీమాబాయి, రామ్జీ వాళ్ళు అనుకోలేదు, 14వ సంతానంలో పుట్టినటువంటి ఈ పిల్లగాడికి మేము తిండి పెట్టడమే కష్టం అనుకున్న ఆ తల్లిదండ్రులు, ఆయన 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే తండ్రి చనిపోతే ప్రభుత్వం యొక్క సహకారంతోనే 1 డిగ్రీ చేయడానికే మనం ఇంతగా ఆలోచన చేస్తాం. 2 డిగ్రీలు చేస్తాం, ఓ నాయంత గొప్పోడు ఎవరు లేడు, పోలేపల్లి నేనే ఎక్క చదివినానే అనుకునే ఫీలింగ్లో ఉండే మనము 32 డిగ్రీలు చదివి ప్రపంచంలోనే అతిపెద్ద చదువు చదివినటువంటి అంబేద్కర్ గారు ఆ రోజు 134 సంవత్సరాల కింద ఎంత కష్టపడితే ఆయన పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు చదివిండు.
చదువుతోనే జ్ఞానాన్ని పొందే చనిపోయిండు. దయచేసి దీని ద్వారా నేను ఏం చెప్తున్నా అంటే, సమాజంలో మనం కానీ మన సమాజం కానీ గుర్తించబడాలి. మనకు గౌరవం, హోదా, పేరు అనేది ఉండాలంటే ఖచ్చితంగా చదివే ప్రామాణికం. ఒక్కరు కూడా 10వ తరగతికి మించి చదువుతలేరు. ఎవరో చెప్పిన నాలెడ్జ్ని యూజ్ చేసుకొని మనం బతికే పరిస్థితికి వచ్చింది. దయచేసి మీరు అంబేద్కర్ జయంతి రోజు వారి యొక్క ఆశయాల గురించి ప్రతి ఒక్కరు, భారత రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరు చదువుతారని మేము ప్రతిసారి చెప్తున్నాం, కానీ ఎవరు చెప్పే పరిస్థితిలో లేరు. మనకు ఆ ఇంట్రెస్ట్ లేదు. పబ్జీలు ఆడదాం, క్రికెట్ ఆడదాం, గేమ్లు ఆడదాం అనే దాని మీద ఉండే ఇంట్రెస్ట్, మహనీయుల చరిత్రలను చదువుదాం, ఈ దేశ రాజ్యాంగాన్ని చదువుదాం, ఈ దేశ చరిత్రను చదువుదాం. ఖచ్చితంగా మనకంటూ ఒక గౌరవాన్ని, హోదాని కల్పించుకుందామనే ఉద్దేశంతో ఒక్కరు లేరు. మిత్రులారా, భారతదేశానికి స్వాతంత్రం రాకపూర్వం మన బతుకులు హీనాతి హీనం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బలుగు బలహీన వర్గాల యొక్క పరిస్థితి ఈ దేశంలో ఆడవాళ్లకు రైకే వేసుకునే స్వాతంత్రం లేదు ఈ దేశంలో. మగవాడు ఈ రోడ్డు మీద నడిచే అవకాశం లేదు. ఉమ్మేస్తే వాడే చీపురు కట్టుకొని ఊడ్చుకుంటూ పోవాలి. తిండి తినే దిక్కు లేదు. మనం ఈరోజు ఏమనుకున్నామంటే, అరే అస్పృశ్యతకెళ్ళి మేము బయటపడ్డాం, మేము పెద్ద కులం అనే పరిస్థితులకు మా బీసీలు వచ్చారు, వాళ్ళు అంటరాని వాళ్ళని వాళ్ళకు కూడా తెలుసుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఈ భారతదేశంలో 80% జనాభా కలిగినటువంటి అణగారిన వర్గాలు ఈరోజు బతకడానికి ఆరాటపడుతున్నారు. నాయన, మీకు భారతదేశానికి దిక్సూచి లాంటి భారత రాజ్యాంగం ఇచ్చిన వాటి రాజ్యాంగ ఫలాల ద్వారా ఈ దేశాన్ని ఏలండి అని ఆయన మనకు సూచిస్తే, ఈ రోజుకి కూడా కులాల మీద, మతాల మీద కొట్లాడుకునే పరిస్థితిలో మనం ఉన్నాం. ప్రపంచంతో పోటీ పడండి. మనకంటే తక్కువ పీరియడ్లో స్వాతంత్రం పొందినటువంటి దేశాలు ఈరోజు ప్రపంచంతో పోటీ పడుతున్నాయి. మనకంటే వాళ్ళ యొక్క కరెన్సీ, వాళ్ళ యొక్క జీడిపి వాల్యూ ఈరోజు ప్రపంచంలోనే టాప్గా ఉంది. మన రూపాయి వాల్యూ పతనమైపోతుంది. ఈరోజు నిజంగానే ఈ భారతదేశ ఆర్థిక పరిస్థితుల్లో కానీ, శాంతిలో కానీ, అన్ని రకాలుగా ఏ విధంగా జీడిపిలో కానీ ఈ విధంగా ఏ విధంగా తీసుకున్నా కూడా మనము ప్రపంచంలో సుమారుగా 100 ప్లేస్ దాటి అతలో ఉన్నామంటే ఎంత సిగ్గుపడాలి మనము. అత్యధిక జనాభా ప్రపంచంలో మన దేశందే. ఎక్కువ సంపదని ఈ దేశం నుంచి ప్రపంచానికి అందిస్తున్నది కూడా మన దేశమే. ఎక్కువ జ్ఞానాన్ని ఈ దేశం నుంచి ప్రపంచానికి అందిస్తున్నది కూడా మన దేశమే. కానీ ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి మనం లేము. మనకు రాలేదంటే ఇంతకంటే హీనమైన పరిస్థితి ఇంకోటి ఉండదు. అగ్రరాజ్యమైన అమెరికాని శాసిస్తున్నది భారతీయులే, కానీ భారతదేశాన్ని శాసించే వాళ్ళు ఇంకా పుట్టలేకపోతున్నారు ఈ భారతదేశంలో. ఎందుకంటే మనకు ఆ టైం లేదు. మన మీదనే రాజకీయాలు చేసుకునే పరిస్థితులకు ఉన్నాం, మన మీదనే కొట్లాడుకునే పరిస్థితులకు ఉన్నాం. మనం ప్రపంచంతో ఎదిగే పరిస్థితి, మన పిల్లల్ని ప్రపంచాన్ని పోటీ పడే విధంగా చదివించుకునే పరిస్థితి మనకు లేదు. దయచేసి మిత్రులంతా, మీరు ఎలాగో జనరేషన్ నాశనం అయిపోయింది, నెక్స్ట్ జనరేషన్ అద్భుతంగా రాణించాలి, క్రీడల్లో రాణించాలి, చదువులో రాణించాలి. అన్ని రకాలుగా రాణించడానికి మీరు కృషి చేస్తే దానికి అయ్యే ప్రతీది దానికి మేము వెనకాల ఉండి ఖచ్చితంగా మీకు సహకరిస్తామని తెలియజేస్తూ, అద్భుతంగా అంబేద్కర్ గారి అలంకరణ చేయడానికి సహకరించిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మిత్రులారా, శ్రీరామ్ చెప్పినట్టు శివాజీ మహారాజు జయంతి రోజు నేను కొంచెం వర్ధంతి రోజు నేను ఈ దేశంలో లేకపోవడం, వేరే దగ్గరికి వెళ్ళడం వల్ల నేను బుక్స్ డొనేట్ చేస్తా అన్న.
ఆ బుక్స్ ఇవ్వలేకపోయినా, అదేవిధంగా భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి 5 పుస్తకాలను, అదేవిధంగా శివాజీ మహారాజ్కు సంబంధించినటువంటి 5 పుస్తకాలను నేను డొనేట్ చేస్తా. అది శ్రీరామ్ మా సీను ఇద్దరు బాధ్యతగా తీసుకొని వీటిని డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా కోరుతున్నా. అదేవిధంగా నేను ఈరోజు ఈ బట్టలు వేసుకొని ఈ మైకు పట్టుకొని ఇంత జ్ఞానాన్ని పొంది నేను ఈ రాష్ట్రంలో రాణించడానికి కారణమైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నేటి నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి వారి అలంకరణకు అయ్యే ప్రతి రూపాయి ఖర్చు నేనే పెడతానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు.